నచ్చలేదు. నాకు ఈ ప్లాన్ నచ్చలేదు. అది కాదు నాన్న. ఆదిత్య, నచ్చలేదంతే. నేను ఈ నీళ్ల కుండలు నీళ్ల సీసాల బిజినెస్ చేయాలా? నాకు నచ్చలేదు అంతే. ఒక నిమిషం నేను చెప్పేది. ఆదిత్యకు నచ్చలేదు అంటే మనకు నచ్చదు అంతే. 100 కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ అయితే బాగుంటుందని నా లెక్కలు నేను వేసుకుంటుంటే సింపుల్గా చింపేసి నచ్చలేదంటాడేంటి? ఇది నచ్చలేదన్నావు సరే, మరి కంపెనీ పెడదామనుకున్నావు కదా, ఏం పెడితే బాగుంటుందో నువ్వే చెప్పు. టెక్స్టైల్ బిజినెస్ పెడతానమ్మా. టెక్స్టైలా? అవునన్నయ్య, టెక్స్టైల్ బిజినెస్ పెట్టాలి. ఆ అమ్మాయికి నా కంపెనీలో జాబ్ ఇవ్వాలి. అప్పుడు బుద్ధి చెప్పాలి. బాగుంది వదినా. ఇంత పెద్ద కంపెనీ పెట్టేది ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వడానికా? అత్తయ్య, ఎందుకు నవ్వుతున్నావు? అవును, ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వడానికి కంపెనీ పెడుతున్నాను. లేకపోతే నీకోసం అనుకున్నావా? ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి, బుద్ధి చెప్పాలి, అంతే. అంతవరకు ఎందుకు నాన్న? నేను మాట్లాడి బుద్ధి చెప్తానన్నాను కదా, పద ఇప్పుడే వెళదాం. వద్దమ్మా, నువ్వు వస్తానంటేనే భయపడి షాపుకు రావడం మానేసింది. ముందు నేను బుద్ధి చెప్తా, ఆ తర్వాతే ఆ అమ్మాయిని నీకు చూపిస్తా. ముందు నేను కంపెనీ పెట్టాలి, అంతే. అలాగే నాన్న. మీ అత్తయ్యకు కూడా ఫ్యాషన్స్ అవి బాగా ఇష్టం కదా, నీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అత్తయ్య లాంటి ఫ్యాషన్స్ అవి ఏం వద్దమ్మా. నీలాగా ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది. సరే అమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్తాను. లేకపోతే నాకేం చేత కాదు, నేనేమీ చేయట్లేదు అనుకుంటుంది. ఈ అమ్మాయి గొడవ ఏంటి వేదవతి? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఇప్పటికే వీడి మానసిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇక అమ్మాయి చుట్టూ తిరిగి ఏమైపోతాడోనని భయంగా ఉంది. ఏమైపోడుదునా? నాకెందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే ఆదిత్యని నయం చేసే మందులా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆదిత్య ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచించటం ఎప్పుడైనా చూసామా? కానీ ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నిజమే వేదవతి, వాణ్ణి మామూలు మనిషిని చేసేది ఎవరైతే ఏంటి, ఏదైతే ఏంటి, వాడికి ఏది ఇష్టమో అదే జరగాలి. విక్రమ్, ఆ టెక్స్టైల్స్ బిజినెస్ ప్లాన్ చేయి. అలాగే నాన్న. అలాగే నువ్వు చెప్పిన ఆ వాటర్ ప్లాంట్ టెక్నాలజీ కూడా ప్లాన్ చేయి. మీ అమ్మ చెప్పినట్టు 10 మందికి దాహం తీర్చే కంపెనీ అది. దాన్నెందుకు వదిలేయాలి? అలాగే నాన్న. వీడా అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఎలా దారి మళ్లించాలి? ఐడియా.
నా కూతురు సంహిత ఎలాగో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది కదా, దాన్ని పిలిపిస్తే వీణ్ణి చూసుకుంటుంది కదా. కానీ వీడికి పిచ్చైతే దానికి తిక్క 4 పీకి పారిపోయినా పారిపోతుంది. కానీ ఇప్పుడు ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఎలాగోలా దానికి నచ్చజెప్పి వీణ్ణి హ్యాండిల్ చేయమని చెప్పాలి. కష్టం పంచుకోవడం కాదమ్మా, దీని పిచ్చితో నాన్న ప్రాణం తీసేలా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ సంబంధం వద్దని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే నాన్న తట్టుకోగలరనుకున్నావా? నిజంగా నువ్వు నాన్న చావే కోరుకుంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపో. అక్క నా గురించి ఎందుకు అలా ఆలోచిస్తుంది? నేను నాన్న గురించి ఆలోచిస్తున్నానన్న సంగతి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అమ్మని నాన్నని ఏదో ఒకటి చెప్పి ఒప్పించొచ్చు అనుకుంటే మధ్యలో అక్క ఊరుకోవట్లేదు కదా. శివయ్య, మా అక్క మనసు మార్చు, నా బాధని అర్థం చేసుకునేలా చెయ్యి. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా చూడు స్వామి. అమ్మా! ధరణి, కొద్ది చూసుకోమ్మా. పొద్దున్నుంచి చూస్తున్నాను, ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు. ఏమైందమ్మా? ఏం లేదు బాబాయ్. అవును, నిన్నేదో పెళ్లి చూపులన్నావు కదమ్మా, సంబంధం కుదిరిందమ్మా? పేదవాళ్ళ ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంత తొందరగా ఎందుకు అవుతాయి బాబాయ్? పెళ్లి చూపులు మాత్రమే జరుగుతూ ఉంటాయి. నీకు పెళ్లి చూపుల దగ్గర ఆగిపోవడం ఏంటమ్మా? నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. పెళ్లి చూపులు కాదు, స్వయంవరం పెట్టాలి. పెళ్లి చూపులు స్వయంవరమా? నేను చెప్తున్నాను కదమ్మా, కావాలంటే చూడు, నీ కోసం ఒక యువరాజు వస్తాడు. ఓయ్ టైలర్, మీరా? రండి. ఇప్పుడు రావడం ఏంటి? నిన్ననే వచ్చా. నీకు బుద్ధి చెప్పడం కోసం మా అమ్మని తీసుకొని మరీ వచ్చా. నువ్వెందుకు రాలేదు? నిన్న నాకు చిన్న పనుండి రాలేదు. ఏం కాదు, మా అమ్మని తీసుకొచ్చి బుద్ధి చెప్తాననేసరికి భయపడి రాలేదు కదూ? అవునా? ఏం బుద్ధి చెప్దాం అనుకున్నారు? ఏంటంటే చాలా ఉన్నాయి. నాకు నువ్వెన్ని బుద్ధులు చెప్పావో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఇదిగో ఈ షర్ట్ చూడు, ఏకాగ్రత ఉంటే ఏ పనైనా చేయొచ్చు, అది ఇది అని తెగ క్లాసులు బీకావుగా. మరి ఈ షర్ట్కి కాజా కుట్టి బటన్ కుట్టడం మర్చిపోయావేంటమ్మా? ఏమైందమ్మా నీ ఏకాగ్రత? నిజమా? నిజంగా గుండె కుట్టడం మర్చిపోయానా? అవును, లేకపోతే నేనే పీకేసి కుట్టలేదని అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? చూడు, రాత్రి దీన్ని తగలబెట్టేద్దాం అనుకున్నా, కానీ ఈ షర్ట్ వేసుకుంటే మహారాజులా ఉన్నానని మా అమ్మ చెప్పింది, అందుకే వేసుకున్నా. అవునా? మీకు విషయం చెప్పనా? ఇన్ని బట్టలు కుట్టాను, ఇంతవరకు ఎవ్వరూ నా పనిలో తప్పు ఉందని చెప్పలేదు. మొదటిసారి మీరే చూపించారు. ఏం బాబాయ్? నిజమేనమ్మా, ఇలా నువ్వు ఒకటి మర్చిపోయావని ఒకరు షాప్ దగ్గరకు వచ్చి అడగడం ఇదే మొదటిసారి. మరేమనుకున్నావు నా గురించి? ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని నాకు చెప్పడం కాదు టైలర్, నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేయొద్దు. అలాగే, ఒక్క క్షణం మీరు ఇలా కూర్చుంటే ఇప్పుడే బటన్ కుట్టి ఇచ్చేస్తాను. నేనేం కూర్చోను. చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నాను, కానీ కాదు, ఇంకా చిన్నపిల్లలే నయం.
అయిపోయిందండి. ఏవండి మిమ్మల్ని ముక్కు మీద కోపం గారు. ఏమన్నావు? ముక్కు మీద కోపమా? నాకు ముక్కు మీద కోపం ఏంటి? నాకు వేరే పేరుంది. ఏం పేరు? ఓరే, ఇలా ఎండను పడి ఎన్ని రోజులను సమస్యలు అమ్ముతావరా? పోలీసులతో చెప్పి మళ్ళా కొట్టేది తెరిపించుకుంటే బాగుంటుంది కదరా. అమ్మో, పోలీసులు అంటే నాకు భయం. పేపర్లో పడ్డ లాయరమ్మకి చెప్పాను కదమ్మా, ఆవిడ వస్తా అన్నారమ్మా, మన కొట్టు తెరిపిస్తా అన్నారు, నాకు పెళ్లి కూడా చేస్తా అన్నారు. మన కోసం ఆలోచించేవాళ్ళు, మనకు మేలు చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నీ పిచ్చి కాకపోతే ఇంత అమాయకుడివి ఎలా బతుకుతావో ఏటో. చివరికి ఈ సమోసాలు అమ్ముకునేవాడింటికి రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం? ఈ కుట్టు మిషన్ తోక కత్తిరించాలంటే తప్పదు. ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. ఎవరండి? సమస్యలు కావాలా? హాయ్, మీరా? నమస్కారం. అమ్మా చూడు, లాయరమ్మ గారు ఇంటికి వస్తారంటే నువ్వు నమ్మలేదు, వచ్చారు చూడు. రామ్మా, మా ఎరుబాగులోడు చెప్తే నమ్మలేదు. ఆ స్టూల్ పట్టుకురారా. అలాగే. మీలాంటి గొప్పోళ్ళు మా ఇంటికి వచ్చారంటే చాలా సంతోషంగా ఉందమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండి. మీరెవరెవరుంటారు? నేను నా కొడుకేనమ్మా. మా అక్క జగిత్యాల్లో ఉంటాది. దానికి మొగుడు పిల్లలు ఎవ్వరూ లేరమ్మా. అక్కడ మాకు సొంత ఇల్లు కూడా ఉంది. ఇదిగో ఈ ఎరుబాగులోడు అక్కడుంటే పెళ్లి కాకుండా పోతుందని ఇక్కడ తీసుకొచ్చి కొట్టు పెట్టించాను. ఆ కొట్టు మూయించేశారు. ఇక్కడ ఏదో సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే పిల్లని ఎవ్వరూ ఇవ్వటం లేదమ్మా. నువ్వే ఎలాగోలా కొట్టి తెరిపించి ఆ పుణ్యం కట్టుకోమ్మా. తినండమ్మా. వద్దండి, కొట్టు తెరిపించడం పెద్ద కష్టమేం కాదు. కానీ మళ్ళీ వాళ్ళొచ్చి గొడవ చేసి ఇబ్బంది పెట్టరని గ్యారంటీ ఏంటి? అందుకే ఆ కొట్టు సంగతి మర్చిపోయి మీ అబ్బాయి పెళ్లి చేసి అందరూ జగిత్యాల పోయి సంతోషంగా ఉండండి. దానికి పెళ్లి మాత్రమే చేస్తే సరిపోదు. ఈ ఊరు నుంచే దూరంగా పంపించేయాలి. అప్పుడే నన్ను చూసి అదనుకొని బట్టలు గుడ్డలు అంటూ నా పరువు తీయరు. అయినా అమ్మా, ఆ కొట్టుంటే గాని ఈడికి పిల్లని ఎవ్వరు ఇవ్వరు కదమ్మా. ఇక పెళ్ళి అలా చేసేది. పెళ్లి గురించి నాకు వదిలేండి. అమ్మాయి రెడీగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నా చెల్లెలతోనే మీ కొడుకు పెళ్లి జరిపిస్తాను. నా కొడుక్కి మీ చెల్లెల్ని ఇస్తారమ్మా? మీరు చూస్తే గొప్పోళ్ళ ఉన్నారు. ఏం చూసి నా కొడుక్కి మీ చెల్లెల్ని ఇస్తారమ్మా? అబ్బా, లాయరమ్మ పెళ్లి చేస్తానంటున్నారుగా, మధ్యలో నీకేంటి? నువ్వే పెళ్లి చెడగొట్టేలా ఉన్నావే. లాయరమ్మ గారు, నాకిష్టమే. మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అమ్మా ఒప్పుకోవే. మీ కొడుక్కి ఏం తక్కువమ్మా? మంచివాడు, కష్టపడతాడు, భార్యని బాగా చూసుకుంటాడు. అందుకే మా చెల్లెలకిచ్చి చేద్దామనుకుంటున్నాను. మా చెల్లెలు ఎలా ఉంటుందో ఏంటో అని మీరేం ఆలోచించక్కర్లేదు. చూడ్డానికి అచ్చో నాలాగే ఉంటుంది. ఇద్దరం కవల పిల్లలమమ్మా. పైగా కుట్టు మిషన్ కూడా కుట్టడం వచ్చు.
పెళ్లి చేసుకుని అందరూ జగిత్యాలు వెళ్ళిపోతే మీ కొడుకు కిరాణా షాప్ చూసుకోవచ్చు, మా చెల్లెలేమో కుట్టు మిషన్ కుట్టుకోవచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, వెంటనే పెళ్లి జరిపించేద్దాం. అభ్యంతరమా? ఏమి లేదు లాయరమ్మా. అమ్మా ఇష్టమని చెప్పమ్మా, వెంటనే పెళ్లి చేసుకొని పెద్దమ్మ కడిగి జగిత్యాలు వెళ్ళిపోదాం. అదృష్టం తలుపు తడితే కాదంటావమ్మా. అలాగేనమ్మా, మీరెప్పుడంటే అప్పుడు పెళ్లి చేసేద్దాం. అయితే పంతులు గారితో మాట్లాడి పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను. అలాగేనమ్మా. అలాగే వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. వస్తాను. లాయరమ్మ గారు, మీ చెల్లి పేరండి? ధరణి. హాయ్ ధరణి. ధరణి బాగుంది. చెప్పండి, మీ పేరేంటి? ఆదిత్య. ఆదిత్య బాగుంది. ఆదిత్య అంటే సూర్యుడు, అందుకేనా ఎప్పుడు సూర్యుడిలా మండిపోతూ ఉండేది? హా. మరి నీ పేరేంటో? ధరణి. ఓ, అంటే ఎప్పుడు చల్లగా చందమామలా ఉంటావా? కాదు, ధరణి అంటే భూమి, భరించేది అని అర్థం. సరే, ఇదిగోండి మీ షర్ట్ బటన్ కుట్టేశాను. ఇంతేనా? ఇంకేమైనా మర్చిపోయారా? ఇంకా చాలా ఉంది. నేను పెద్ద గార్మెంట్స్ బిజినెస్ పెడుతున్నా. నువ్వు నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలి. అక్కడ నేనే నీకు బాస్ని. అప్పుడు అన్నీ నేర్పిస్తా. నవ్వుతున్నావేంటి? నేను చెప్పింది నమ్మట్లేదా? వీడికి కోపం ఎక్కువ, అంతకుమించి ఏమీ చేయడం చేత కాదు అనుకుంటున్నావు కదూ? అయ్యో అదేం లేదండి. లేదు, నువ్వు అంతే అనుకుంటున్నావు. నువ్వు ఇలా అనుకుంటున్నావనే కావాలనే బిజినెస్ పెడుతున్నాను. నువ్వు అందులో జాబ్ జాయిన్ అవ్వాల్సిందే. జాబ్ అంటే ఊరికే రమ్మంటాను అనుకుంటున్నావేమో. ఎంత శాలరీ కావాలో చెప్పు. 10,000, 20,000, 50,000 ఎంత శాలరీ కావాలన్నా ఇస్తా. నువ్వు మాత్రం నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలి. అదిగో మళ్ళీ నవ్వుతున్నావంటే నిజంగానే నీకు నా మీద నమ్మకం లేదు. నీకు జాబ్ ఇస్తానని మా అమ్మ దగ్గర చెప్పాను కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ మళ్ళీ వస్తాను అనుకోకు. నీకు అరగంట టైం ఇస్తాను. ఈలోగా బాగా ఆలోచించి నన్ను నమ్ముతావో లేదో డిసైడ్ చేసుకొని చెప్పు. అరగంట తర్వాత మళ్ళీ వస్తా. హలో హలో, ఏమండి? చెప్పాలనుకున్నది ఆవేశంలో చెప్పేసి వెళ్ళిపోవడమే గాని తిరిగి చెప్పేది విననే వినరు. అదేంటమ్మా, మంచి ఉద్యోగం, 50,000 జీతం, అంత మంచి అవకాశం ఇస్తానంటే ఏం మాట్లాడవేంటమ్మా? జీవితంలో కొన్ని మంచి అవకాశాల్లాగానే కనిపిస్తాయి. ఆశ పుట్టిస్తూనే ఉంటాయి బాబాయ్, కానీ అన్నిటినీ తీసుకోలేం కదా. అంటే ఆ అబ్బాయి చెప్పినట్టు మంచి బిజినెస్ పెడుతుంటే నమ్మలేకపోతున్నావా? ఏ పుట్టలో ఏ పావుందో చెప్పలేవమ్మా. అలా తీసిపారేస్తే ఎలా? అయ్యో, నమ్మకం లేక కాదు బాబాయ్. డబ్బులున్నవాళ్ళు ఏవైనా చేయగలరు, కానీ మనకు అర్హత ఉందో లేదో చూసుకోవాలి కదా. ఆ అబ్బాయి ఇంత చనువుగా ఉన్నాడు కదా అని బాగా తెలుసు అనుకుంటున్నావేమో. 2-3 సార్లు పరిచయం అంతే. ఎవరితోనో గొడవ పడుతుంటే ఎందుకంత కోపం అని 4 మంచి మాటలు చెప్పానంతే. చిన్నపిల్లల్ని చూసారా? వాళ్ళేదైనా తప్పు చేసినప్పుడు నువ్వు చేసింది తప్పు అని చెప్తే నేను తప్పు చేశానంటావా అని చిన్న కోపం అలక. మళ్ళీ మన చేత మంచివాళ్ళు అనిపించుకోవాలనే తాపత్రయం. ఆ రెండూ కలిసి మనల్ని వదల్లేక, పూర్తిగా మన దగ్గర రాలేక మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కదా. ఇతను అంతే బాబాయ్. నేను ఇతన్ని చిన్నపిల్లలాగే చూస్తున్నాను. లేకపోతే ఇంత చనువిస్తానా? ఇప్పుడు కూడా అతను సడన్ గా వచ్చి పెద్ద బిజినెస్ పెడతాను, నీకు జాబ్ ఇస్తాను అంటే ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా రియాక్ట్ కావాలో తెలియట్లేదంతే. నువ్వెలా అర్థం చేసుకున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకైతే తెలీదమ్మా. పైకి నువ్వెంత నవ్వుతూ కనిపించినా
అప్పుడప్పుడు పరధ్యానంలో ఉండటం చూసి ఇంట్లో ఏవో కష్టాలు ఉన్నాయనిపిస్తుంది. ఈ ఉద్యోగంలో చేరితేనైనా ఆ కష్టాలన్నీ తీరిపోతాయేమో. కష్టాలదే ఉంది బాబాయ్, ఆ దేవుడికి మాత్రం రాలేదా కష్టాలు? అవి మనుషుల్ని సాన పెడతాయి, గొప్పవాళ్ళని చేస్తాయి. వాటికి భయపడి ఏ దారిని పడితే ఆ దారిని ఎంచుకుంటే ఎలా బాబాయ్?